కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. చెప్పమ్మా, నేను వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను 10 నిమిషాల్లో వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీరు ఇప్పుడు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారా? ఓకే 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 నేను మిమ్మల్ని ఇప్పుడేం ఆపను. మీరు హ్యాపీగా మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆపినా మీరు ఆగరు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారా? ఇంటి దగ్గర ఏదో సాధిస్తామని చెప్పొచ్చారుగా, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్, ఇక్కడ టాలెంట్కి అవకాశం లేదు, అన్ని పైరవీలే. హే, నాన్సెన్స్. ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకండి. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే, అర్థమైందా? ఇంకొన్ని రోజులు నా కోసం వెయిట్ చేయండి. అది కూడా జస్ట్ January 1st వరకు. ఓకే? ఒక్క నిమిషం అక్కడ ఆగండి. మిమ్మల్ని ఎరా, నీ బొకే ఎక్కడ? వెనక లారీలో వస్తుందిరా. ఓ సార్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి కోఆపరేట్ చేసినందుకు జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం సార్. నేను రైటర్ అవుతున్నానంటే అది మీదయ్యే సార్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే 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 ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీ పొగట్టల గురించి కాదు. నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదు. మీ టాలెంట్ గురించి ఈశ్వర్ నాకు చెప్పాడు. మీకో విషయం తెలుసా? ఒక్కోసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. దానికి బాధపడకూడదు. అప్పుడే సక్సెస్ అవుతాం. మనం అనుకున్నది సాధించగలుగుతాం. అసలు నేను మీకు అవకాశాలు ఇస్తున్నానంటే దానికి కారణం ఈశ్వర్ మాట మీద నాకున్న నమ్మకం. ఈశ్వరే మీ పరిచయానికి కారణం. అవకాశం అనేది రానప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా వృధాయే. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. నిజంగానా? అవును. నాకు చెప్పలేదేమరా? ఇప్పుడు చెప్పాను కదరా. ఆ రోజుల్లో నన్ను ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. కాబట్టి ప్రొడ్యూసర్ గా సినిమా తీస్తున్నా నన్ను మీ స్టేజ్కి మాత్రం తీసుకురాకండి. అయ్యో గాడ్, అయ్యో ఈ మాత్రం దానికి చనిపోవాలనుకున్నారా? నేను రావడం లేట్ అయి ఉంటే టాలీవుడ్ ఓ మంచి నటుని మిస్ అయ్యేదన్నమాట. ప్లీజ్ మేడం, నన్ను తెప్పొద్దు. చూడండి అమ్మా, చావు చాలా గొప్పది. నిజమైన మేధావులంతా ఈ లోకం అశాశ్వతమైంది అన్నారు, కానీ మరణం అశాశ్వతమైంది అనలేదు. సో డెత్ ఇస్ గ్రేట్. ఏంటి రాజేశ్వరి గారు? చూడండి రాజేశ్వరి గారు, మీ ఫిలాసఫీతో నన్ను భయపెట్టకండి. ఇంటికా తిరిగి వెళ్ళలేను. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. గుడ్, దారిలోకి వచ్చారు. రేపు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి నన్ను కలవండి. మరి ఓహో మహానుభావ, ఈ నసుగుడు ఆపు. రేపే మీ తెరంగేట్రం ఆరంభం. రెడీనా? ఓకే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం.
ఈ థ్యాంక్స్ అలాంటి ఏం వద్దు కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఓకే, విష్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. పాపం ఇన్నోసెంట్. పోలేరు ఏమే పోలేరు ఏటే అట్ట దిగులుగా కూకుంటే ఎట్టాగే లే. నా బిడ్డ పోయి ఎన్ని రోజులైంది, అప్పుడే 2 నెలలు అయింది. ఎట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏలకి తింటున్నాడో లేదో. ఏటే నీకు అలా ఇంటికి పెద్ద కొడుకు ఎక్కడికి పంపొద్దా అంటే నా మాట విన్నావా? నా కొడుకు సినిమాల్లో చేరతాడు, పెద్ద హీరో అయిపోతాడని ఎగిరెగిరి పడ్డావు కదే. అమ్మ కొడుకు ఏకమై పొలం తాకట్టు పెట్టే వరకు నా ప్రాణం తినేసినారు కదే. నీకు దిగులే లేదయ్యా. ఉండకే ఆడికి పోద్దే. నేనేం కసాయోని కాదే, కన్న తండ్రినే. వాడిని వదిలి ఉండలేకే ఈ సినిమాల గోల మనకు వద్దు అని మొత్తుకున్నాను. విన్నావా? కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగుందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ కష్టం నా కొడుకులు పడకూడదని రెక్కలు మొక్కలు చేసుకుని కట్టపడి చదివిస్తే తీరా చదువు అయ్యాక అలేడి చేసినారే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినానే. తీరా వాళ్ళిద్దరూ మన మాట కాదని ఏడ్చేసినారు చేసినారు చూడే. ఆడు ఉద్యోగం చేయకుండా సినిమాల్లో చేరతానని పట్నం వెళ్ళిపోతే మన బతుకు ఏం కావాలే? ఆపవయ్యా. నా ప్యానాలు తీసినారు కదే. అనవయ్యా అను. నీ దెప్పులు పట్టానికి ఇంకా బతికే ఉన్నా నేను. కొడుకెళ్ళి 2 నెలలైంది. ఆడేమయ్యాడో అన్న దిగులు లేదు నీకు. ఉండకి ఆడికి పోతే చెప్పావులే. వాళ్ళ నా మాట ఎన్నిచ్చినావా? ఏందయ్యా ఎన్నిచ్చేది? నీ మాట కాదని ఏం చేశారని? వాళ్ళేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదా? నువ్వు ఊరుకోవయ్యా. మన బతుకులు ఏం కావాలే? పోవయ్యా. వదిలేస్తే చాలు సీమ టమాకాయలా ఎగిరెగిరి పడతావు. చిన్నాడు వచ్చే టైం అయింది. పొలానికి పోయి 2 సొరకాయలు తెచ్చావంటే పులుసు కాస్తాను. అసలే బిడ్డ అలసిపోయి వస్తాడు. కొన్ని టీ నీళ్లు నా మొహాన కొడితే నేను అట్టాగే పోతాను. అయ్యో రామా, నా గొడవలో పడి టీ సంగతే మర్చిపోయానయ్యా. ఇప్పుడే తెస్తానుండు. ఏమే పోలేరమ్మా, పడతావు జాగ్రత్త. అసలే నీకు తొందర ఎక్కువ. అట్టగే గంప కింద కోడి గుడ్డెట్టి సచ్చిందేమో చూడు. నీ కొడుక్కి అసలే పులుసులు పడవు. అట్టగేనయ్యా. రేయ్ వచ్చినాడ్రా పేదోళ్ల దేవుడు. రావయ్య నరసింహారెడ్డి. పుట్టలోని పాముని బయటికి తీయాలంటే నాదస్వరమే ఓదక్కర్లేదు. దాని చుట్టూ మంట పెడితే చాలు, అదే బయటకొస్తుంది. నీకెన్నోసార్లు చెప్పాను, జనం నా ప్రాణం, వాళ్ళ జోలికి పోవద్దు. ఆడోళ్ళని చిన్నపిల్లల్ని చంపకూడదనే సీమ కట్టుబాటు మీరి పెద్ద తప్పు చేశావు. నువ్వీ రోజు నా చేతిలో చస్తూ ఎందుకు పుట్టానని ఏడవకపోతే సీమ మీదొట్టు. శభాష్ నరసింహారెడ్డి, నిజమైన మగాడివంటే నువ్వే. నిన్ను చంపినా నీ చేతిలో చచ్చినా నాకు గౌరవమే. ఈ సీమలో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. రా చూసు. సాయిబయ్య విజయభయ్య చించేశారు. మీ ఎమోషన్ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. రేపు ఏపీలో చూస్తే థియేటర్లో అందరూ క్లాప్స్ కొడతారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే లొకేషన్ షేప్. అతి చిన్న వయసులోనే
జాతీయ పార్టీ నేతృత్వం వహించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నా పేరు రాజేశ్వరి. నేను టీవీ 9 చూస్తున్నాను సార్. ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలా సార్లు మా పార్టీ మీటింగ్స్ లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని, ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఆ తీసుకొస్తాడు. ఎందుకు తీసుకురాడు? ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం. మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాళ్లే కాదు, మగాళ్లు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యాబాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం, ప్రజలందరికీ సేవలు చేస్తాం. యాయా డైరెక్టర్ కట్ చెప్పవా? సూపర్ సార్, సూపర్. అమ్మా నేను వెళ్ళొస్తానే. వస్తున్నాను. ఒరే, రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, పేది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్స్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెర్రి నాగన్న, నీ ఆకలి నాకు తెలియదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా. ఎప్పుడు ఇంతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చివరికి మిగిలేదు కూడా అదే లేదే పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా? మంచిది నాయన. రే వెంకటో, ఇట్రా. పట్నంలో నీ ఫ్రెండ్కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైంది ఆ విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. హలో. హాయ్ Hey, సార్. Raji. Come on. సార్, హీస్ మిస్టర్ అమర్, మై హలో ఫ్రెండ్. హలో సార్. రండి సార్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? హాయ్ హాయ్ సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్, అందుకే. సార్ మొన్న ఇచ్చిన మీరు సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సక్సెస్ మీటింగ్ రాలేదేంటి? అది అది అసలు ఎక్కడికి వెళ్ళా? అదే సార్, ఈ మధ్య సూసైడ్ చేసుకునే మెంటల్ కండిషన్స్ పై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఓ, నువ్వేదైనా స్పెషల్ గానే చేస్తాలే, అందుకే ఐ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ సార్. నేను మీతో పనుండి వచ్చాను సార్. నా ఫ్రెండ్ అమర్ ఉన్నాడు కదా, ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్. ఓ, చక్రపాణి అనే వ్యక్తి అమర్ని మోసం చేశాడు సార్. అవును సార్. ఓ దట్స్ బ్యాడ్. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? తను ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఓ మై గాడ్. అవును సార్. సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే. చూడండి బ్రదర్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇక నుంచి మీ బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సార్. నన్ను ఆశీర్వదించండి. నాకు ఇలాంటి నచ్చవు. నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. వస్తున్నా.
ఓకేరా ఓకే సార్. లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి. అలాగే. అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా ఓకే, చేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే, సరే. థ్యాంక్ యూ సార్. వస్తాను. బాయ్. Come on, పద. కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి. చెప్పండి. నేను చెప్పనికి రాలే, నువ్వు చెప్పేది ఎన్నికొచ్చినా. మొన్న నిన్ను పైసలాడగనికి వచ్చినాడే సుబ్బరాయుడు, ఆడు నా మనిషే. ఓ నువ్వే నా డి అంటే. అవును తమ్మి, కరెక్ట్ గా క్యాచ్ చేసినావు. నేను ఆ రోజే చెప్పానే మళ్ళీ నా దగ్గరికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. అర్థం కాలేదా? ఇచ్చుకో తమ్మి, కమిషనర్ నెంబర్ కావాలా? వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు తమ్మి. You bastard! Out! Get out from here! Get out from here! తమ్మి గరం గాకో, చెప్పేదినుకో. సినిమాకి 2 కోట్లు తీసుకునే నీకు నేను అడిగే 10 లక్షలు లెక్కనా? ఇవ్వలేదండి. ఫ్లాష్ న్యూస్ లా హరికిరణ్ సినిమాలో కామాగ్నికి అమ్మాయి బలి ఇలా అని యాంకర్ పల్లికిలిస్తుంది. దాంతో నీ జాతకం మొత్తం మారిపోతుంది. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లడీ బెగ్గర్! అవుట్! గెట్ అవుట్! పోయి ఇక్కడి నుంచి! వెళ్తాను తమ్మి, నీ అంతు చూస్తా. రేయ్! ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పీకుటో పీకో. అది రాజేశ్వరి గారు, ఆ, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నా జీవితం నాకే అర్థం కాని టైంలో నా జీవితానికి ఒక వెలుగుబాటు వేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అమర్, అంతంత పెద్ద మాటలు ఎందుకు? ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అది కాదండి, అంటే నేను సరే, నేను వెళ్తున్నాను. మీరు ఒక్కరే మాట్లాడుకోండి. ఓకే? పర్లేదండి, ఇంకా విషయం ఎంత ఓకేనా? ఓకే. ఫస్ట్ అదేనండి ఇదేనండి అంటే మానే. ఓకే? అలాగేనండి రాజేశ్వరి గారు. అదిగో మళ్ళీ గారు గీరు ఎందుకు? ఓ ఫ్రెండ్ లా పిలవచ్చు కదా. అలాగే రాజీ. మీరేగా? సర్లేండి, ఇంకా అలా పిలవలేండి. అలాగే పిలు. నన్ను అలా పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనసు నుండి ప్రేమతో వచ్చే పిలుపు కాదు, కళ్ళతో చూసి కోరికలతో పిలిచే పిలుపులు. కానీ మొట్టమొదటిసారి నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. అది మీ పిలుపుతోనే తెలుసా? ఇది నిన్ను ఏదో ఇంప్రెస్ చేయడానికి మాత్రం కాదు. నాకు అనిపించింది చెప్పాను. నిజంగా నీ పిలుపు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను రెగ్యులర్ గా చాలా మందిని కలుస్తూ ఉంటాను. అయితే మీలాగా హార్ట్ఫుల్ గా మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ చూశాను. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓ, మాటల్లో పడి టైమే మర్చిపోయాను. ఓకే, ఓకే, బాయ్.